హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం గమ్ గమ్ గణేశ తెలుగు మూవీ. ఇంక ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, అంతకంటే చెప్పే ముందు మా ఈ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంక ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ రైడ్తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది ఈ మూవీ చూసిన తర్వాత ఇంతకు ముందు ఒక సినిమా వైబ్స్ వస్తాయి. ఆ సినిమా ఏంటో మీకు తెలిస్తే, ఏ వైబ్ వచ్చిందో, ఏ మూవీ వైబ్ వచ్చిందో మీకు కనుక తెలిస్తే కింద కామెంట్ చేయగలరు. ఇంకా నాకైతే బాగా నచ్చింది. ఆనంద్ దేవరకొండ కామెడీ థ్రిల్లర్ బాగానే తీశారు. కొద్దిగా చూసిన కాన్సెప్టే, రొటీన్ కాన్సెప్టే, కానీ ఈ మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్లారు. రొటీన్ కాన్సెప్ట్ అయినా కూడా నవ్వించడం కూడా జరిగింది. ఇంకా ట్విస్ట్లకి అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా వావ్ అని అంటాం ఖచ్చితంగా ట్విస్ట్లకి అయితే. ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మొత్తం అందరినీ కలపడం అనేది బాగుంది. ఇంకా కథ విషయానికి వస్తే ఈ మూవీ అనేది ఒక డైమండ్ చుట్టూ తిరుగుతుంది. ఇంకా డైమండ్ నుంచి వెంటనే ఆ కథ డబ్బుల చుట్టూ వెళ్తుంది. డైమండ్ కోసం ఒకళ్ళు, డబ్బుల కోసం ఒకళ్ళు వస్తారు. ఇంకా అలా తిరిగి ఇంకా చివరికి ఏమవుద్ది అనేది, హీరో అయితే డైమండ్ కోసం వస్తాడు. ఇంకా కొంతమంది ఏమో డబ్బుల కోసం వస్తారు. ఇంకా అక్కడే డబ్బులు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఇంకా చివరికి ఏమైందనేది కథ. ఇది మొత్తం కథ. ఇంకా సినిమా మిగతా విషయాల గురించి వస్తే, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. యాక్టింగ్ ఆనంద్ దేవరకొండ ఇద్దరు హీరోయిన్లు తక్కువసేపు ఉన్న కూడా బాగానే చేశారు. ఇంకా మిగతా యాక్టర్స్ కూడా బాగానే చేశారు. ఇంకా మ్యూజిక్ విషయానికి కనుక వస్తే, మ్యూజిక్ కూడా బాగుంది, బాగానే కొట్టారు మ్యూజిక్. ఇంకా ఈ మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది. మీరు కనుక ఈ సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు. ఇంకా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.8 అవుట్ ఆఫ్ 5. నాకు అంత బాగా నచ్చింది. ఇంకా అంతేనండి. ఈ మూవీ కనుక మీరు చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు. ఈ రివ్యూ చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.